ఏదైనా హెయిర్ స్టైల్స్ చేయాలంటే నార్మల్ హెయిర్ మీద హెయిర్ స్టైల్స్ అనేది అంత బాగా రావు. ఈ విధంగా హెయిర్ని ప్రెస్సింగ్ చేసుకుంటే బాగా వస్తాయి. దానికోసం ముందుగా హీట్ అప్లై చేసే ముందుగా హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేయర్ సీరం అనేది అప్లై చేసి మిషన్స్తో ఈ విధంగా చేస్తాము. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. ఇక్కడ యూజ్ చేసేది మైక్రో క్రింపర్ అంటారు. ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్ మనం మేకప్కి వెళ్ళినప్పుడు కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. దీన్ని కనిపిస్తుందా? ఇది స్టాప్ చేయకుండా ఇది వచ్చేసి వేరే సైజ్ బ్లేడ్. మైక్రో అయితే చిన్నగా వస్తుంది కదా, ఒకసారి దీంతో కూడా చూపిస్తాను. ఇది ఆయిల్ ఉండడానేమో పెద్ద తెలియట్లేదు కదా, డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఈ విధంగా కొంచెం మనకి ఇట్లా వస్తుంది. ఈ హెయిర్కి యాక్చువల్గా ఆయిల్ ఉంది, సో ఎక్కువ తెలియట్లేదు. కొంతమందికి అయితే ఇట్లా రఫ్గా ఇట్లా తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మనం బ్లేడ్స్ సైజుని బట్టి ప్రెస్ చేసుకుంటూ రావాలి. అంటే ప్రెస్ చేసిన దగ్గర కాకుండా మళ్ళీ కొత్త హెయిర్ ప్రెస్ చేయాలి. ఇది వచ్చేసి మనం మ్యాక్సిమం హీట్ అయితే హైయెస్ట్ పెట్టుకుంటాం. ఇది ఐకానిక్ 230 degrees ఇదే మ్యాక్సిమం. ఇప్పుడు దీంతో చూద్దాం. సో నార్మల్ బ్రాండ్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే ఎక్కువగా ఐకానిక్ కానీ మీకు మనం చూపించిన స్టైలెక్స్లో అది కానీ యూజ్ చేస్తాను. క్రింపింగ్ అనేది హెయిర్ వాల్యూమ్ పెరగడం కోసం, హెయిర్ మన గ్రిప్ రావడం కోసం, స్లిప్ అవ్వకుండా ఉండడం కోసం చేసుకుంటాం. సో ఈ హెయిర్తో కంపేర్ చేస్తే ఈ హెయిర్కి వాల్యూమ్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. ఈ విధంగా నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ వచ్చేసి సేమ్ ఇలానే 1 by 1 సెక్షన్ తీసుకుంటూ క్లిప్. ఇప్పుడు ఈ చేసిన హెయిర్కి క్లిప్ ఈ విధంగా పెట్టేసుకుంటే మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి, ఈ విధంగా సెక్షన్ తీసుకొని ఈ హెయిర్ని ఇక్కడ వేసేసుకోవాలి. ఇట్లా ఆయిల్ ఉంటే స్మోక్ వస్తుంది, దానికి భయపడాల్సిన అవసరం లేదు. చేసుకోండి. సేమ్ ఇలానే ఇదంతా కంప్లీట్ చేసి నెక్స్ట్ ఈ సెక్షన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఫ్రంట్ చేశాక ఇక్కడ బాక్స్ సెక్షన్ అనేది తీయాలి. మళ్ళీ చూపిస్తాను. మిషన్ రివర్స్ పెట్టద్దు, ఎప్పుడైనా స్ట్రైట్గా పెట్టాలి. నార్మల్గా ఇట్లా హెయిర్ పైకి కనబడించాలి. అది ఈ విధంగా 4 సెక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెంటర్లో అంతా మనకి ఈవెన్గా రావాలి అంటే అక్కడక్కడ మిక్స్ అవ్వదు హెయిర్ అంతా. సో ఈ విధంగా ఒక బాక్స్ సెక్షన్ అనేది తీసుకోవాలి. మనకి పఫ్ పెట్టిన ఏదైనా ఫ్రంట్ హెయిర్ స్టైల్స్కి హెయిర్ అంతా కూడా నీట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ ఏరియా కూడా మిస్ చేయొద్దు. ఇట్లా తీసుకొని బాక్స్ సెక్షన్ వరకు సపరేట్గా సెక్షన్స్ తీసుకొని చేసుకోవాలి. మళ్ళీ జస్ట్ ఫినిషింగ్ అనమాట ఇది. నాకు సెక్షన్ తీసినప్పుడు పాపిట్లో కవర్ అవ్వదు కాబట్టి మళ్ళీ ఇట్లా చేసుకుంటే నీట్గా కవర్ అయిపోతుంది. హైట్ ఎక్కువ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇట్లా సైడ్స్కి కూడా ఏమన్నా హెయిర్ మిగిలిపోతే ఇది ఒకసారి కవర్ చేసుకోవాలి. ఇక్కడ మిషన్ ఆఫ్ చేసేసి ఫేస్ తగలకుండా అట్లా కాదు, ఒక నిమిషం అవుతుంది. ఇక్కడ చేసి నేను సెక్షన్ అనేది ఇట్లా తీసిన కదా, ఇట్లా తీసినప్పుడు మిషన్ అనేది ఎట్లా పెట్టాలి, ఈ విధంగా ఫేస్ తగలకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఏదైనా బేబీ హెయిర్ ఉంటే కవర్ అయిపోతుంది. ఇయర్ దగ్గర ఏమైనా హెయిర్ ఉన్నా కూడా సింగిల్గా పట్టుకొని కూడా చేయొచ్చు. ఇలా కంప్లీట్గా హెయిర్ అనేది కవర్ చేసుకోవాలి. సేమ్ అటు సైడ్ కూడా అంతే.